కర్కాటక రాశి వారి యొక్క ఉగాది ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2026 కర్కాటక రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 11, గౌరవం 4, అవమానం 7. ఒక విధంగా ఈ రాశి వారికి 2026 సంవత్సరం కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక రకంగా కర్కాటక రాశి వారికి అష్టమ రాహు సంచారం అనేది 2026 డిసెంబర్ తర్వాత నుంచి కొంత ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి 9వ ఇంట్లో శనైశ్వరుని యొక్క సంచారం, ఈ సంవత్సరం మొత్తం కూడా భాగ్యస్థిత శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ఆలస్యంగా నిదానంగా పనులు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి ద్వాదశంలో బృహస్పతి యొక్క సంచారం జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశి వారికి జన్మరాశిలోకి బృహస్పతి యొక్క ప్రవేశం. ఇక్కడి నుంచి అక్టోబర్ వరకు జన్మరాశిలో బృహస్పతి అంత యోగదాయకమైన ఫలితాలు లేనప్పటికీ కూడా అక్టోబర్ తర్వాత నుంచి ఈ రాశి వారికి డిసెంబర్ వరకు అత్యంత యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా మనం ప్రారంభం చేసేటువంటి వారు అక్టోబర్ 2 తర్వాత నుంచి గురువు యొక్క శుభరాశి మార్పు ఈ సంవత్సరం మొత్తం కర్కాటక రాశి వారికి కొంత యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి మార్చి నుంచి అక్టోబర్ వరకు కూడా కర్కాటక రాశి వారికి కొంత అష్టమ రాహు సంచారం కానీ భాగ్యస్థిత శనైశ్వరుని యొక్క సంచారం పట్ల శ్రమకాలం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన అభివృద్ధి విషయాల్లో కొంత ఇబ్బందులు, కొంత ప్రయత్న లోపాలు, స్వతంత్రంగా ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితాలు తక్కువగా ఉండటం, అపవాదవమానాలు, మన శ్రమతో మనం ఎంత కృషి చేస్తున్నప్పటికీ కూడా కొంత ఆలస్యంగా మనకి రిజల్ట్ అనేది రావటం, సకాలంలో పనులు పూర్తి కాకపోవటం, అనారోగ్య సంబంధితమైనటువంటి సూచనలు, మానసిక అనిశ్చిత వాతావరణం, అలాగే ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటువంటి వారు ప్రయాణాల విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ఈ రాశి వారికి అష్టమ రాహు సంచారం డిసెంబర్ వరకు కర్కాటక రాశి వారికి కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు, గృహ నిర్మాణాలు కట్టుకునేటువంటి వారు, అలాగే స్టాక్ మార్కెట్ పెట్టేటువంటి వారు, షేర్స్లో పెట్టుకునేటువంటి వారు, మరి ఇన్స్టెంట్ ఈజీ మనీతో ముందుకెళ్ళేటువంటి కర్కాటక రాశి వారు టెంప్టేషన్ వల్ల నష్టాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారు అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వం, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, లీగల్ సమస్యలు తెచ్చుకోకుండా భాగ్యస్థిత శనైశ్వరుడు అంత యోగదాయకం కాదు, ఇటు అష్టమ రాహు కొంత అనిశ్చిత వాతావరణం యోగదాయకం కాదు, ఇటు ద్వాదశంలో బృహస్పతి యొక్క సంచారం టిల్ మనకి అక్టోబర్ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి సమయంగా లేదు. కాబట్టి ఒక రకంగా కర్కాటక రాశి వారికి 2026 పూర్వ భాగం కన్నా ఉత్తర భాగంలో యోగదాయకమైన సంవత్సరంగా ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎప్పటి నుంచి మనకి మంచి సమయం ఉంది అంటే 2026 అక్టోబర్ తర్వాత నుంచి ఎప్పుడైతే సింహరాశిలోకి బృహస్పతి యొక్క సంచారం వస్తారో అక్కడి నుంచి కర్కాటక రాశి వారికి అన్నింటా శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తాయి. వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపారపరమైన అభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. వివాహాది ప్రయత్నాల్లో యోగదాయకమైన ఫలితాలు గోచరిస్తారు. కాబట్టి అక్టోబర్లోకి గురువు యొక్క మార్పు రావటం, గురు మార్పుతో వచ్చేటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కూడా మంచి మార్పులు కలుగుతాయి. ఇక ఇప్పటికే ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు చేసుకునేటువంటి వారు కూడా కర్కాటక రాశి వారు ప్రస్తుతం ఉన్న మార్చి నుంచి అక్టోబర్ సమయంలో కొంత మార్పులు చెందకుండా ఉండటం మనం చెప్పదగ్గ సూచన. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా అనవసరంగా స్థాన మార్పులు కానీ, ఉద్యోగ మార్పులు కానీ, కొత్త వ్యాపారాలు కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ, లిటిగేషన్, లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి వారు
సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. అంటే ఒక విధంగా మీరు ఏదైనా మనం ప్రారంభం చేయాలి కర్కాటక రాశి వారికి అంటే ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితిలో 2025లో కలిగేటువంటి ఇబ్బందులు, కొంత అనిశ్చిత వాతావరణం అదే రకంగా మనకి కొంత ఇలా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కలిగేటువంటి గురుమార్పు అనేది 2026 అక్టోబర్ తర్వాత నుంచి యోగదాయకమైన ఫలితాలు కర్కాటక రాశి వారు పొందుతారు. కాబట్టి మీరు చేయవలసినటువంటి జన్మ బృహస్పతి, ఇటు ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం, ఇటు అష్టమ రాహు సంచారం, అటు భాగ్యస్థిత శనైశ్వరుడి యొక్క సంచారం వల్ల ఇటు మానసికంగా కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కొంత స్నేహితుల మాట, మధ్యవర్తుల విషయాలు, అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ఇక రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు, మరి డబ్బులు ఇచ్చి మోసపోవటం కానీ, చిన్న చిన్న విషయాల్లో అపవాదవమానాలు, చీటింగ్ జరగటం కానివ్వండి, ఇవన్నీ కర్కాటక రాశి వారికి కొంత ప్రయత్నపూర్వకంగా మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ గుర్తింపు, ఆ ఫైనాన్షియల్గా మనం కలిసి రావటం అనేది కొంత ఆలస్యంగా జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఒక విధంగా ఈ రాశి వారికి 2026 సంవత్సరం డిసెంబర్ తర్వాత నుంచి కూడా అత్యంత యోగదాయకమైన ఫలితాలు సంవత్సరాంతం వరకు గడుస్తుంది. కాబట్టి ముందు 6 మాసాల కన్నా తర్వాత 6 మాసాలు కర్కాటక రాశి వారికి యోగదాయకమైన సంవత్సరంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు విదేశీ సంబంధితమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి వారు, విదేశీ ఉద్యోగాలు చేసేటువంటి వారికి, విదేశాల్లో స్థిరపడేటువంటి వారికి, H1B వీసాలు కానీ, వీసా సమస్యలు, వీసా రిజెక్షన్స్ కలిగినటువంటి వారికి కూడా మరల మీరు పునః మంచి అభివృద్ధి, మంచి సక్సెస్ రేట్ మీరు పొందాలంటే అక్టోబర్ నవంబర్ తర్వాత నుంచి, అక్టోబర్ తర్వాత నుంచి మీ ప్రతి ప్రయత్నంలో కూడా గురుబలంతో కూడుకున్నటువంటి సంవత్సరం కర్కాటక రాశి వారికి యోగదాయకంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తంలో అష్టమ రాహుదోషం అనేది డిసెంబర్కి తొలగిపోతుంది. కర్కాటక రాశి వారికి ఇప్పుడు జరిగేటువంటి ఆర్థిక నష్టాలు కానీ, వాహన సంబంధితమైన ఇబ్బందులు కానీ, అనారోగ్య సూచనలు కానీ, ఆకస్మికమైన సమస్యలు కానీ, లోన్ సంబంధితమైన ఇబ్బందులు కానీ, లోన్స్ శాంక్షన్ అవ్వక లోన్ వల్ల ఇబ్బంది పడేటువంటి వారు కానీ, సకాలంలో డబ్బులు పుట్టకపోవటం కానీ, ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఎంత మనం పెట్టుబడి తీసుకొచ్చినా అంత ఫైనాన్షియల్ ఫెడప్ లాక్ అయిపోవటం కానీ, రావాల్సిన సకాలంలో మనకి డబ్బు అందకపోవటం కానీ, ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో కూడా అనవసరమైన అపవాద అవమానాలు, అంటే ఇద్దరి మధ్య కోఆపరేషన్స్ తగ్గుతూ ఉండటం, ఇండిపెండెన్సీ డెసిషన్స్ తీసుకోవటం, ఈ రాశి వారికి కొంచెం కోపం అనేది పెరుగుతూ ఉండటం, ప్రతి విషయంలో ఈ ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం వల్ల వస్తువులు పెట్టడం, మతిమరుపు రావటం, ఆ అనుకున్న సకాలంలో పనులు చేయలేకపోవటం, కొంత ఈ భాగ్యస్థిత శనైశ్వరుని సంచారం వల్ల అనిశ్చిత, మానసికంగా కూడా కొంత ఈ రాశి వారికి అనుకున్న పనులు ఆలస్యంగా జరగడం వల్ల కొంత నిద్రలేమి, ఒత్తిడికి గురవటం, అనిశ్చిత వాతావరణం, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయటం, అష్టమరాహు సంచారం వల్ల అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ప్రయత్నాలు, మనకు దొరికేటువంటి పార్ట్నర్స్ సరిగ్గా లేకపోవటం, మీరు తీసుకునే సలహాల వల్ల కొంత ఫెయిల్యూర్స్ అవ్వటం, ఇక ఈ సంవత్సరంలో కూడా కొంత 2025లో జరిగినటువంటి నష్టాల మీద చూసుకుంటే 26 పూర్వ భాగం అంటే ముందు అక్టోబర్ ముందు కన్నా అక్టోబర్ తర్వాత నుంచి ఉత్తర భాగంలో అత్యంత యోగదాయకమైన ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి వారు. కాబట్టి ఈ రాశి వారికి కొంత గురుబలం ఎప్పుడైతే ఈ రాశిలోకి కలుగుతూ ఉన్నదో కొంత ప్రతి పనిలో కూడా ప్రయత్నపూర్వకంగా నష్టాలను తగ్గించుకుంటారు, నూతన అవకాశాలు పొందుతారు, స్థాన మార్పులు చెందుతారు, మంచి ప్లానింగ్ చేస్తారు, గృహ నిర్మాణాలు చేస్తారు, వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి, కుటుంబ పరంగా బంధుమిత్రులు, మీ రిలేషన్షిప్స్లో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది, దైవికంగా మీరు చేసేటువంటి ప్రతి పూజ, ప్రతి పని, ప్రతి రెమెడీలో కూడా కొంత కొత్త వాతావరణం అనేది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి డిసెంబర్ తర్వాత నుంచి యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరాంతం వరకు ఉత్తర భాగంలో విజయాలు పొందేటువంటి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం మొత్తంలో శుభగ్రహాల బలం అనేది పూర్వభాగంలో అక్టోబర్ వరకు తక్కువగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ముఖ్యంగా చేయదగినటువంటి పనులలో శ్రమకాలం ఎక్కువగా ఉంది. ఇటు చూస్తే వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు అత్యధికమైన శ్రమ పొందటం, ఆ వచ్చినటువంటి ధనాదాయం మనకు ఆర్థికంగా సరిపోకపోవటం, ఆర్థికంగా కొంత రుణాలు చేయవలసి రావటం, సకాలంలో రుణాలు తీర్చలేకపోవటం, అపవాద అవమానాలు పొందటం, అష్టమరాహు కొంత వ్యాధి రూపంగా మరి మానసికంగా కూడా ఒత్తిడి గురి చేసే అవకాశం ఉంది. అలాగే ఫైనాన్షియల్ చీటింగ్స్ కానీ, నమ్మిన వ్యక్తులు మోసం చేయటం కానీ,
ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్స్ ఆగిపోవటం కానివ్వండి, ఉద్యోగాల్లో త్వరితగతిలో అభివృద్ధి లేకపోవటం, కోరుకున్న ప్రాంతాల్లో బదిలీలు కాకపోవటం, ప్రతి పనిలో కూడా అత్యధికంగా శ్రమ, రికగ్నైజేషన్, గుర్తింపు లేకపోవటం లాంటి కర్కాటక రాశి వారి ఇబ్బందుల రీత్యా ఈ సంవత్సరంలో కళాకారులు, కళాకారులు సినీ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఆగస్టు తర్వాత నుంచి కొంత ఉత్సాహమైనటువంటి కార్యాచరణ బాగుంటుంది. ఆగస్టు, సెప్టెంబర్ నుంచి మీ పనులలో త్వరితగతిలో అన్ని రకాల అభివృద్ధి అనేది పొందుతారు. వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి. గృహ నిర్మాణాలు కొనుక్కుంటారు. వాహన యోగాలు కూడా చాలా చక్కగా సెప్టెంబర్, ఆగస్టు తర్వాత నుంచి అన్ని పనులలో కూడా విజయాలు పొందడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం 2026 సంవత్సరం మీరు చేసుకోదగినటువంటి పరిహారాల గురించి చూసుకున్నట్లయితే, కర్కాటక రాశి వారు ముఖ్యంగా అష్టమ రాహు దోష నివారణకు ప్రతి రోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. ప్రయాణాలు చేసేటువంటి సమయంలో ఫైనాన్షియల్గా వ్యక్తులు నమ్మేటువంటి విషయాల్లో కొంత సమయం తీసుకోండి, జాగ్రత్తలు పాటించండి. మరి సంబంధం లేని వ్యక్తులకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, సంబంధం లేని వ్యక్తులను పార్ట్నర్షిప్లో చేసుకోవటం, స్నేహితులతో కూరుకుని వ్యాపారాలు చేసేటువంటి వారికి మాట పట్టింపులు, అనవసరమైనటువంటి ఇబ్బందులు రాకుండా రాహుదోష నివారణకు చండీ హోమాన్ని చేసుకోండి. శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. సంవత్సరంలో 3 సార్లు కనీసం, అంటే 3 నెలలకు ఒకసారైనా దుర్గా సప్తశతి పారాయణ సహిత హోమాన్ని మీరు చేసుకోవటం చాలా శుభప్రదమైన ఫలితాలు కర్కాటక రాశి వారికి గోచరిస్తాయి. ప్రతి శనివారం కూడా మీరు చక్కగా నిష్టగా శిరస్నానం ఆచరించి నవగ్రహ ప్రదక్షిణాన్ని చేయండి. ఆంజనేయ స్వామి వారిని కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం, మన్యు సూక్తంతో కూడుకున్న ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యధికమైనటువంటి శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. అంటే రుణ, రోగ, శత్రు సంబంధితమైన నివారణ దుర్గా అమ్మవారు ఎలా అయితే రాహువు చేస్తుందో, మీకు మానసిక అనిశ్చిత, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, అన్యోన్య దాంపత్య సమస్యలు, మానసిక శోకం, దుఃఖం, ఇటువంటి అనర్థాల నుంచి ఈ మన్యు సూక్త ఆరాధన ఆంజనేయ స్వామి వారు చేసుకోవటం శుభప్రదమైన ఫలితాల్ని, యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఇటు విద్యార్థులకు కూడా ఫోకస్ పెరగడం కోసం, లాంగ్ టర్మ్ కోర్సుల్లో ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం, గురుబలం పెరగడం కోసం దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. ప్రతి గురువారం కూడా చక్కగా లక్ష్మీ హయగ్రీవ స్వామి, ఇటు విష్ణుమూర్తుల్లో లక్ష్మీ హయగ్రీవ స్తోత్రాలు చదువుకోండి. అలాగే దక్షిణామూర్తికి ఒక దీపాన్ని వెలిగించండి. ఇంట్లో కూడా మీరు దక్షిణామూర్తి పటం పెట్టుకుని చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. అలాగే గురువారం రోజు మీరు నిష్టగా ఒక ఆవు నెయ్యి దీపాన్ని పెట్టి దత్తనామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల కూడా మీకు వచ్చే అనర్థాలు, నష్టాలు ఆగిపోతాయి. అనవసరమైనటువంటి ట్రాన్సాక్షన్స్, వ్యవహారాల్లో బుద్ధిమాన్యం కానీ, మతిమరుపు కానీ, అదే మానసిక అనిశ్చితి వల్ల కానీ, తొందరపడి నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా మీరు తీసుకోకుండా కర్కాటక రాశి వారు ఒక ప్రణాళికతో, దైవిక బలంతో, ఒక చక్కటి ప్లానింగ్తో ముందుకెళ్ళటం వల్ల విజయాలు సాధించుకుని 2026 సంవత్సరం ఉత్తర భాగంలో, అంటే డిసెంబర్ తర్వాత నుంచి అన్నింటా యోగదాయకంగా విజయ పరంపరలో దూసుకెళ్లేటువంటి సంవత్సరంగా కర్కాటక రాశి వారికి ఇటు పూర్వ భాగం అంతా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఉత్తర భాగంలో విజయాలు సాధించడం కోసం యోగదాయకమైన సమయం కావాలని మనం, అన్నింటా శుభఫలాలు కలగాలని మనం కోరుకుందాం.